สวัสดีค่ะచూపిస్తాను అండ్ ఇట్స్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ లైక్ స్ప్లెండెడ్ ఉంది లొకేషన్ అయితే. సేమ్ వనజంగి ఫీలే ఉంటుంది, బట్ వెరీ డిఫికల్ట్ టు క్లైంబ్. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఉంటే కొంచెం ఇబ్బంది, బట్ వాళ్ళందరూ ఉండలేక ఇక్కడ స్పెండ్ చేయలేక, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క గంట ఉండాలనిపిస్తుంది అలాంటి ప్లేస్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము. చూస్తారా డూట్స్, ఆ కొండపైన చెరువుల వ్యాను, దాని బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అనమాట. హాయ్ డూట్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. అండ్ గైస్, సర్ప్రైజ్, చాలామంది ఏంటంటే వనజంగి వెళ్తారు. ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ సీ క్లౌడ్స్, అంటే కొండలపైన మేఘాలతో ఉన్న క్లౌడ్స్ చూడాలంటే చాలామంది ప్రిఫర్ టు గో టు వనజంగి. లంబసింగి దగ్గరలోనే ఇది ఒక ప్లేస్. ఇది చెరువుల వేనం అని ఒక ప్లేస్ ఉంది. ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను అండ్ ఇట్స్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ లైక్ స్ప్లెండెడ్ ఉంది లొకేషన్ అయితే. సేమ్ వనజంగి ఫీలే ఉంటుంది, బట్ ఇది చాలా ఈజీ. కింద నుంచి అంటే లంబసింగి టౌన్ నుంచి కానీ ఊరు నుంచి కానీ మీరు ఇక్కడ వ్యూ పాయింట్కి వస్తే కనుక దెర్ విల్ బి ఆ జీప్స్, క్యాబ్స్ ఉంటాయి అక్కడ, ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి. సో లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే జీప్లో ఎక్కించుకొని దే విల్ గెట్ యూ టు దట్ హిల్ టాప్ తీసుకొచ్చేస్తారు అనమాట. సో హిల్ టాప్ తీసుకొచ్చి అక్కడి నుంచి జస్ట్ అ వెరీ వెరీ వాకబుల్ డిస్టెన్స్, నాట్ మోర్ దెన్ ఒక 200 to 300 మీటర్స్ అనమాట. ఓన్లీ ఒక 200 to 300 మీటర్స్లో యూ కెన్ కమ్ టు ద వ్యూ పాయింట్. సో నేనైతే ఒక వ్యూ పాయింట్కి వచ్చాను. ఇట్స్ ఆల్రెడీ టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నా 8 o'clock అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 6 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా డ్రోన్ షాట్స్ వస్తున్నాయి. సో యూ కెన్ జస్ట్ ఫీల్ ఇట్. అవన్నీ చూడండి. చాలా బాగుంది. నేనైతే బ్లడీ వండర్ఫుల్ ఉందన్నమాట, బ్లడీ వండర్ఫుల్. సో హియర్ వి గో. ఇదిగోండి. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ టు ట్రావెల్ యాక్చువల్లీ. సో పిల్లలతో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ అండ్ మై 2 kids. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్. చాలా పెద్దది కూడా. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వెన్ కంపేర్ టు వనజంగి ఆల్సో. ఇదంతా క్లౌడ్స్. యాక్చువల్లీ ఇది కింద, ఇది క్లౌడ్స్ అన్నీ పోయిన తర్వాత మనకి కింద ఈ ఊర్లు, రోడ్లు, తర్వాత ఇక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది, ఈ లోపల ఘాట్ రోడ్ ఉంటుంది. దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఘాట్ రోడ్ యాజ్ వెల్. అండ్ సన్ రైజ్ ఇక్కడి నుంచి సన్ రైజ్ అయింది. ఇక్కడ చాలా బాగుంది. టీలు ఉంటాయి, టీ తాగే వాళ్ళకి టీలు దొరుకుతాయి. టిఫిన్ తినే వాళ్ళకి మ్యాగీలు ఉంటాయి. 100 రూపాయలకి ఒక ప్లేట్, ఎగ్ వేసి 2 మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లు వేసి కడుపు నిండా పెడతాడు. చాలా బాగుంది. ఇప్పుడే తిన్నా. ఎవరైనా కూడా ప్లాన్ చేయాలనుకుంటే కనుక వనజంగి వద్దు. అండ్ దిస్ ఈజ్ అ న్యూ ప్లేస్. చాలా పెద్దది కూడా ఇది. అండ్ క్లౌడ్స్ టు క్లౌడ్స్ ఇట్స్ అ లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఇట్స్ లైక్ హ్యూజ్ సీ అనమాట. ఇవన్నీ క్లౌడ్సే, ఇట్స్ లైక్ ఓషన్ అనమాట. కాకపోతే ఒకటి చిన్న డిఫరెన్స్ ఏంటంటే వనజంగిలో యూ విల్ బీ ఆ లిటిల్ బిట్ హైయర్ యాక్చువల్లీ కంపేర్డ్ టు దిస్ హిల్. కొంచెం హైలో ఉంటాం, మన క్లౌడ్స్ కొంత కిందకు ఉంటాయి, బాగా కిందకు ఉంటాయి. అదొక వ్యూ. బట్ ఇది ఏంటంటే క్లౌడ్స్కి దగ్గరగా ఉన్నాము అండ్ వీ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. ఆ బ్రీజ్ కానీ ఆ ఫ్లో కానీ చాలా బాగుంది. ఐ కెన్ సెన్స్ ఇట్ ఆల్సో. అండ్ వావ్, నేచర్ ఈజ్ వండర్ఫుల్ అంటారు కదా. దిస్ ఈజ్ రియల్లీ సూపర్, వెరీ బ్యూటిఫుల్. అండ్ మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేసాం. 5:36 నుంచి వెయిట్ చేస్తే సన్ రైజ్ 6:45, 6:50కి సన్ రైజ్ అయ్యింది. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ బిహైండ్, సన్ బిహైండ్ మీ.
సో ద టైమ్ ఈజ్ 8:30. ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఒక 1 అవర్ని స్పెండ్ చేస్తాను. బట్ అదే బ్యూటీ ఉంది, అదే క్లౌడ్స్ ఉన్నాయి. సీరియస్లీ ఇట్స్ గోయింగ్ క్రేజీ అనమాట. నాకైతే ఇక్కడ ఒక్కొక్క గంట ఉండాలనిపిస్తుంది అలాంటి ప్లేస్. ఎందుకంటే మళ్ళీ రాము. చాలామంది వస్తారు, కంగారుగా వస్తారు, ఫోటోలు తీసుకుంటారు. యాక్చువల్లీ నేను చెప్పాను కదా 5:30కి వచ్చానని. 5:30కి మాతో చాలామంది వచ్చారు. బట్ వాళ్ళందరూ ఉండలేక, ఇక్కడ స్పెండ్ చేయలేక, ఎందుకంటే సన్ రైజ్ చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది చాలామంది విజిట్ చేయకుండా, విట్నెస్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మేము మటుకు 1.5 hours 2 hours అయింది ఇక్కడికి వచ్చి. 6:30కి వచ్చాము. ఆల్మోస్ట్ 6:30 నుంచి ఇక్కడే ఉన్నాను. అండ్ 6:30 కూడా కాదు, 5:45కి మేము కొండపైకి రీచ్ అయ్యాము. అండ్ 6కి కొంచెం ట్రెక్ చేసుకుంటూ పైకి రావాలి. ఫ్రమ్ 6 నౌ 8:30, 2.5 hoursగా ఇక్కడే ఉన్నాము. బట్ ద వ్యూ ఈజ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. జనరల్గా ఎండ పెరుగుతుంటే క్లౌడ్స్ తగ్గుతాయి కదా, కాదు, ఎండ పెరిగే కొద్దికి క్లౌడ్స్ విజిబిలిటీ బాగా అనిపిస్తుంది. టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 8:30. ఇందాక మీకు 8 o'clock వీడియో చూపించాను, ఇది ఒక 1/2 hour అయింది. అండ్ 8:30కి కూడా ఇంకా కొంచెం బెటర్ అయింది వ్యూ. ఎందుకంటే లైట్ వస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ క్లౌడ్స్ అయితే పోవట్లా. థిక్ క్లౌడ్స్ ఉన్నాయి, సేమ్ లైక్ మిల్క్ సీలా ఉంది. మళ్ళీ చెప్తున్న మిల్క్ సీ సూపర్ ఉంది డూడ్స్. రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. సో గైస్, ఇట్స్ కంప్లీట్లీ డన్. అందరు వెళ్ళిపోయారు, అయినా కూడా ఇక్కడే ఉన్నాను వ్యూస్ గురించి. ఇప్పుడు మీరు చూసారు కదా డ్రోన్స్. సో ఆ ఎంటీ షాట్స్ తీసుకోవడానికి, నేను సోలోగా ఉండి తీసుకోవడానికి వెయిట్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ. అండ్ ఈ పైన ఇక్కడ బాగా పైకి వచ్చేసాక ఇక్కడ టీ, టిఫిన్, నూడిల్స్ అన్నీ ఉంటాయి షాప్స్, ఇక్కడ అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ నూడిల్స్ తిన్నాను. ఈ అన్న మనకి నూడిల్స్ చేసి పెట్టాడు. అన్న ఏం పేరు నీ పేరు? నీ పేరు? రాజు అని ఉంటాడు పైనది. ఇది చెరువుల వేనం అని ప్లేస్. అంటే వనజాంగికి ఇది ఒక సబ్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. యాజ్ మీకు చెప్పినట్టు వనజాంగి చాలా ట్రెక్ చేయాలి అండ్ వెరీ డిఫికల్ట్ టు క్లైంబ్. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఉంటే కొంచెం ఇబ్బంది. అండ్ ఆ ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ ఒక 1.5 kilometer పైకి ఉంటుంది కాబట్టి 1.5 hour ముందే బయలుదేరాలి. కానీ ఇక్కడికి జస్ట్ ఒక 1/2 hour ముందు బయలుదేరి వచ్చేస్తే చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఒక జీప్లో ఎక్కించారు మమ్మల్ని. ఆ జీప్లో ఎక్కిన తర్వాత బాగా కొండపైకి తీసుకొచ్చారు. కొండపైకి తీసుకొని జస్ట్ అక్కడి నుంచి ఒక మీకు చెప్పినట్టుగా ఒక 200-300 meters అంతే.
గైస్ దిస్ ఈజ్ చెరువుల వేనం స్పాట్ అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తాం. ఈ పేరేంటి తమ్ముడు, దీని పేరేంటి? చరణవా ఇది? చరణవా ప్లేస్ ఇది? చరణవా? ఈ చోటు పేరేంటి? భీమనాపల్లి. ఓకే, సో లంబసింగి నుంచి భీమనాపల్లి వస్తాం. భీమనాపల్లి నుంచి చెరువుల వేనం. చెరువుల వేనం అంటే ఇదిగో ఆ కొండ పైన ఉంది, చూస్తారా డూట్స్? ఆ కొండపైన చెరువుల వేనం, దాని బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అనమాట. సూపర్ ఉంది, ఆసమ్, లిటరలీ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. సో మీరు ఎవరైనా కనుక డెఫినెట్లీ లంబసింగి వస్తే వనజంగి వెళ్ళడం మానేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకా క్లౌడ్స్ చాలా దగ్గరగా వచ్చినాయి. యాక్చువల్లీ వనజంగి ఏంటంటే బాగా డౌన్ ఉంటే అంత బాగా హిల్ టాప్, అది ఇంకొంచెం హిల్ టాప్ అది, బట్ క్లౌడ్స్ కొంచెం కిందకు ఉంటాయి. ఇక్కడ అలా కదా, మనకు చూసారుగా మీరు, బాగా దగ్గరగా ఉన్నాయి క్లౌడ్స్ రూట్స్. సో దిస్ ఈజ్ సో ఎక్సైటింగ్. చలో మరి మీరు కూడా మీ ట్రిప్ ప్లాన్ చేయండి. వనజంగి ఆ హిల్ ట్రెక్కింగ్లు అవన్నీ లేకుండా పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు ఉన్న మీరందరూ హ్యాపీగా వచ్చి ఈ చెరువుల వేనంలో చిల్ అవ్వండి. ఓకే, సో టేక్ కేర్.